హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జనజీవన్ గ్రూప్ యూట్యూబ్ ఛానల్. గుడ్ ఈవినింగ్. టుడే ఈజ్ టాపిక్ ఈజ్ లైఫ్లో ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ గోల్ అనేది ఏంటంటే కొంతమంది జాబు, కొంతమందికి ఫ్యామిలీలో సెటిల్ కావాలి, కొంతమందికి సొసైటీలో మంచి పేరు ఉండాలని డిఫరెంట్ గోల్స్ ఉంటాయి. కానీ నాకు అన్ని గోల్స్ ఉన్నా సరే లైఫ్లో ఏదో ఒకటి సాధించాలి, నాకని కాదు ప్రతి ఒక్కరికి కూడా అది అనేది ఉండాలి కంపల్సరీ. అది ఉంటేనే మనం ఎన్ని రోజులున్నా దానికి లైఫ్కి అర్థం. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మన సొసైటీలో ఉండాల్సింది మంచి పేరు, 10 మందిలో మంచితనం. ఎవరికి సహాయం చేసినా చేయకపోయినా మాత్రం మీ ఫ్యామిలీకి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మంచి పేరు అని, మనిషి అనే ఒక పేరు అనేది మీకు లైఫ్ లాంగ్ మంచితనాన్ని, చుట్టుపక్కల వాళ్ళతో కూడా ఎప్పుడు మంచితనంగా ఉండేటట్టు చూసుకుంటే వాళ్ళు కూడా మీకు, ప్రతి ఒక్కళ్ళు కూడా మీతో మంచిగా ఉంటారు. ఇకపోతే నా జర్నీ హైదరాబాద్కి స్టడీ అయిపోయాక 2012 స్టార్ట్. 2012లో వచ్చి జాబ్ చేసుకుంటా, చాలా ఇబ్బందులు పడుకుంటా, ఇక ప్రతి ఒక్కటి మనం త్యాగం చేయాలి కదా దేనికైనా. ఆ త్యాగం అనేది మా మెయిన్ ఏంటంటే టైం ఒకటి మనం కాపాడుకోవాలి. ఆ టైం సెన్స్ అంటారు కదా, టైం సెన్స్ అనేది మెయిన్. మన లైఫ్ అనేది ఉన్న కొద్దీ కరిగిపోతున్న వాటర్ లాంటిది. ఐస్కి మనం బయట తీస్తే ఎలా కరిగిపోద్దో మన లైఫ్ కూడా అదే విధంగా కరిగిపోతూ ఉంటుంది. కానీ అది కరిగిపోకుండా గడ్డగట్టినట్టు ఉండాలంటే మన టైంని మెయింటెనెన్స్ చేసుకోవాలి. టైం అనేది మన లైఫ్ జర్నీలో లాస్ట్ దాకా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కటి కూడా గుర్తుపెట్టుకొని మనం చేసే జాబ్ అయినా ఏదైనా ప్రతి ఒక్కరు రూపాయి కోసం, రూపాయి సంపాదించుకుంటేనే లైఫ్లో ఒక టైం మెయింటెనెన్స్ అనేది చేసుకుంటే ఆ రూపాయి ఆ టైంకి మ్యాచ్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఆ టైం సెన్స్ అని మెయింటైన్ చేసుకుంటే ప్రతి ఒక్క రూపాయి కూడా బడ్జెట్ తగ్గట్టు సేవ్ చేసుకోండి. ఇకపోతే విషయానికి వస్తే మా వనస్థలిపురంలో మా హౌస్, వనస్థలిపురం నుంచి ఇబ్రహీంపట్నానికి ఇప్పుడు మా జర్నీ. ఫస్ట్ నేను కన్స్ట్రక్షన్ కంపెనీలో జాబ్ చేసినప్పుడు ఫస్ట్ నా లైఫ్లో ఫస్ట్ కొన్న మంచి డీల్ చేసుకున్న ప్లాట్ అనమాట అది. ప్రతి ఒక్కరు ప్లాట్ కొనుక్కొని అంటే ప్లాట్ కొనడం అంత సహజంగా అంత ఈజీ కాదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు అదొక ఎయిమ్ హైదరాబాద్లో ఒక ప్లాట్ ఉండాలి అని ఒక ఎయిమ్. ఆ ఎయిమ్ని సక్సెస్ చేసుకోవడంలో నేనైతే సక్సెస్ అయినని అనుకుంటున్నాను. ఫస్ట్ ఇప్పుడు మీకు చూస్తున్నది సాగర్ హైవే నుంచి ఇబ్రహీంపట్నం. ఇప్పుడు మేజర్గా ఇబ్రహీంపట్నం రెండో హైదరాబాద్ మెడికల్ హబ్గా చేయాలని ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్, ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ కూడా ఆ ప్లానింగ్స్ ఉన్నాయి. సో ఇబ్రహీంపట్నానికి మనకి హైదరాబాద్ టు ఇబ్రహీంపట్నం ఒక 28 కిలోమీటర్స్ ఉంటుంది ఎంజీబీఎస్కి. దానికి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇబ్రహీంపట్నం కూడా సిటీలో కలిసిపోయింది. ఇంతకుముందు ఇబ్రహీంపట్నం అంటే ఎక్కడో లాంగ్ అవుట్కట్స్ అనుకునేది, ఇప్పుడు ఇబ్రహీంపట్నం కూడా కలిసిపోయింది. ఇబ్రహీంపట్నం చుట్టుపక్కల సాఫ్ట్వేర్స్, నెంబర్ ఆఫ్ కాలేజెస్, నెంబర్ ఆఫ్ బస్సెస్, నెంబర్ ఆఫ్ స్కూల్స్, రాబోయే రీజనల్ రింగ్ రోడ్డు, ఇప్పుడున్న అవుటర్ రింగ్ రోడ్డు మధ్యలో వస్తుంది అనమాట. ఇంకా దాని దగ్గర చుట్టుపక్కల కూడా చాలా మంచి కంపెనీలు, కొత్తగా వచ్చిన బీడిఎల్ కానీ, ఆక్టోపస్ కానీ, ఇప్పుడు రాబోయే బెల్ కూడా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోతుంది. అదంతా ఇబ్రహీంపట్నం హబ్గా తయారవుతుంది. మరో ఈసీఎల్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, రాబోయే ఒక 20 ఇయర్స్లో ఇబ్రహీంపట్నం కూడా మరో ఈసీఎల్ హబ్గా తయారయ్యే అవకాశాలు మాత్రం 100% ఉన్నాయి. ఇక మీరు చూస్తున్నదంతా ఇప్పుడు మన సాగర్ హైవే. ఇంతకుముందు నేను జాబ్ చేసి సైట్స్కి, కన్స్ట్రక్షన్ కంపెనీలో సైట్స్కి వెళ్ళినప్పుడు అది ఓన్లీ సింగిల్ రోడ్ అన్నమాట. సింగిల్ రోడ్, ఇది డబల్ రోడ్ ఎప్పుడైతే అనుకుంది, డబల్ రోడ్ అయింది. రింగ్ రోడ్ ఎప్పుడు వస్తుంది అంటే రింగ్ రోడ్ వచ్చింది. ఇబ్రహీంపట్నం ఎప్పుడు డెవలప్ అయింది అంటే ఆల్మోస్ట్ సిటీలే కలిసిపోయింది. ఇబ్రహీంపట్నం ఆల్మోస్ట్ శంషాబాదు, హైదరాబాద్ మున్సిపాలిటీలు కలవడానికి కూడా ప్రపోజల్స్లో ఉన్నాయి. ఇప్పుడు రంగారెడ్డి కొత్తగా జిల్లా కలెక్టరేట్ పడ్డది. ఇబ్రహీంపట్నం అనేది నెక్స్ట్ ఒక కుక్కడపల్లి, షేర్లింగంపల్లి ఆ మాదిరిగా తయారైపోతుంది. ఫస్ట్ నేను ఇబ్రహీంపట్నంలో పెట్టిన పెట్టుబడి ఎంతో తెలుసా ఫ్రెండ్స్, ఆశ్చర్యపోతారు. మొత్తం మేము గ్రూప్లో ఒక 10 ప్లాట్స్ తీసుకుంటే 10 ప్లాట్స్ కూడా మొత్తం మాకు 20 lakhs బిలోనే వచ్చినాయి అప్పుడు పెట్టుబడి. ఆఫ్టర్ ఇప్పుడు నేను వెళ్ళబోయేది 14 years
నేను చెప్పిన 2010 నుంచి 2010లో వచ్చా. 2014 ఇది. 2024 నుంచి ఇప్పుడు ఆడ రేట్స్ ఎట్లా ఉన్నది సార్ 10%, ఇయర్లీ ఒక 10%, ఇయర్లీ ఒక 10% పెరుగుతుంది. ఇప్పుడు మేము పెట్టింది ఆడ 2000 ఫర్ యాడ్ అయితే ఇప్పుడు 20,000 ఫర్ యాడ్. అమేజింగ్ ప్రైస్. మనం ఎన్ని రోజులు కష్టపడ్డా, ఎన్ని జాబ్స్ చేసినా కూడా ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయలేము. కానీ చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు ఏమంటే చేసేయండి. దూరం వెళ్ళినా పర్లేదు. మన ఎయిమ్ ఏంది, మన లైఫ్లో రిటైర్మెంట్ టైంకి అది మనకు ఉపయోగపడాలి. అది ఎప్పుడు గోల్ పెట్టుకుని లైఫ్లో రిటైర్మెంట్ టైంకి మనకి ఎవరి చేతిలో చెయ్యి చాదకోకుండా మన స్వయం శక్తితో, మన కష్టంతో ఒక గుర్తు అనేది ఉంది అంటే ఒక ప్లాట్ ఒకటే ఫ్రెండ్స్. ఓపెన్ ప్లాట్ మీద ఇన్వెస్ట్ పెట్టేయండి. ఇది మంచిదా చెడ్డదా అనేది రెవెన్యూ పరంగా రికార్డ్స్ చూసుకోండి. మంచి లొకేషన్లో అర్బన్, రూరల్ అన్ని రికార్డ్స్ చూసుకొని మంచి ఏరియాలో పెట్టుకోండి. కానీ హెచ్ఎండిఏ లిమిట్స్ 50 కిలోమీటర్స్ దాటపడుతుంది. హైదరాబాద్లో ప్రతి ఒక్కరికి జాబ్ చేసే వాళ్ళకి కానీ బిజినెస్ చేసే వాళ్ళకి నా సజెషన్ అది వినండి. విన్నాక మీరే లాభపడతారు. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు సిటీ అనేది ఎక్స్పాండ్ అయిపోతుంది. రాబోయే కాలంలో ఆల్మోస్ట్ అన్ని హైవేస్ కూడా 6 లైన్స్ అవుతున్నాయి. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్కి రాబోయే రీజనల్ రింగ్ రోడ్ కూడా వర్క్ స్టార్ట్ అయిపోయింది. వర్క్ అనేది ఒక్కసారి సర్వే అయిపోయి వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ అనేది ఓన్లీ బైపాస్ అవుతుంది. రింగ్ రోడ్ కాదు, బైపాస్ అయిపోతుంది. రీజనల్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ అయిపోయింది 100% ఫ్రెండ్స్. ఎందుకంటే నేను గత 20 ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నాను. హైదరాబాద్ గ్రోత్ అనేది చాలా విపరీతంగా మారిపోయింది. అన్ని సిటీస్ కూడా హైదరాబాద్ చూస్తున్నాయి. హైదరాబాద్లో ఏదైనా ఒక కంపెనీ పెట్టాలి, ఏదైనా ఒక బిజినెస్ హబ్ తయారు చేయాలి అనే కాన్సెప్ట్లు ప్రతి గ్లోబల్ ఇండియాలో అయిపోయింది. మనం చూస్తుంది ఇబ్రాహీంపట్నం అవుట్కట్స్ బైపాస్ ఫ్రెండ్స్. ఈ బైపాస్ వస్తుందని నాకు తెలిసి ఇబ్రాహీంపట్నం వాళ్ళకి కూడా తెలియదండి. ఇది డైరెక్ట్ BDL, భారత్ డైనమ్ లిమిటెడ్ సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ రోడ్డు సపరేట్గా వాళ్ళ కంపెనీకి దాదాపు 250 acres 300 acres ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు చూస్తున్నంత లైవ్ అనమాట. 100 feet రోడ్ డైరెక్ట్ BDLకి వెళ్తుంది. ఇబ్రాహీంపట్నం అవుట్ బైపాస్ ఉంది. ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ ఒకసారి మైండ్ పెట్టండి. ఏం లేదు, ప్రతి ఒక్క ఖర్చులు అనేది మనం తగ్గించుకోలేదు. ఖర్చుల్లో ఇది ఒక ఖర్చు, ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ అనమాట. ప్రతి ఒక్కరు సేవింగ్ లెక్క ఏర్పాటు చేసుకుని బల్క్ అమౌంట్ వచ్చినప్పుడు మంచి ప్రాజెక్టు ఎక్కడైతుందో, మంచి తక్కువలో మీకు ఎక్కడైతుందో నియర్ బై హౌసెస్ దగ్గర, హైవే దగ్గర, రోడ్స్ దగ్గర, కాలేజ్ దగ్గర ఒక 200 యాడ్స్, 150 యాడ్స్, మినిమం ఒక 200 ప్లాన్ చేసుకొని ఇంత దూరం వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మినిమం 200 ఏర్పాటు చేసుకొని అది మర్చిపోండి. కొనేసి మర్చిపోండి. ఆ పేపర్స్ మీకు లోన్కైనా మనకు వస్తుంది. మనకి ప్రతి ఒక్కటి ఏం సాధించడం అని చెప్పుకుంటే మన లైఫ్లో ఎన్నో కొన్ని పేజీలు అయితే మన కష్టానికి గుర్తుకుంటాయి. గుర్తు ఈ ప్లాట్ అవుతుంది. ఎందుకంటే నేను కూడా ఎన్నో ఇబ్బందులు పడి లైఫ్లో హైదరాబాద్ వచ్చినాక హైదరాబాద్ అనేది చాలా నేర్పించింది. ఆ నేర్పించిన దాంట్లో గుర్తు ఫస్ట్ ప్లాట్, నేను ఫస్ట్ ప్లాట్, నేను డీల్ చేసిన ఫస్ట్ ప్లాట్. అందుకనే నాకు ఈ ప్లాట్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరి గోల్ అనేది ఖచ్చితంగా నెరవేర్చుకోవాలి. ఆ నెరవేర్చుకున్నాక మనం ఎటు పోయినా మన ఫ్యామిలీకి మాత్రం మనోడు ఈ గోల్ అనేది నెరవేర్చిందని వాళ్ళు కూడా చెప్పుకోవడానికి కొన్ని పేజీలు ఉండాలి కదా ఫ్రెండ్స్. మన లైఫ్లో కూడా చూస్తున్నదంటే ఇప్పుడు కొత్తగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు నేను కొన్నప్పుడు అయితే ఒక్కటి కూడా డెవలప్మెంట్ లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నీ ఈ ఎలక్ట్రిక్ హబ్స్ వచ్చినాయి, వైట్ గోల్డ్ కంపెనీస్, చాలా 50 కంపెనీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు చూస్తున్నంత కొన్న ప్లాట్ దగ్గర ఒక 300 యాడ్స్ ఉంది ఫ్రెండ్స్. అప్పట్లో నాకు పడ్డది నా ప్లాట్ వర్క్ అయితే 1500, 2000 మధ్యలో 2000 పర్ యాడ్. కానీ ఇప్పుడు ఆడ 20,000 పర్ యాడ్ వచ్చేసి 20,000. ఇబ్రాహీంపట్నంకి 1/2 కిలోమీటర్ నియర్ బై అంత కంపెనీస్ వచ్చేసినాయి. నేను ఉన్నప్పుడు మాత్రం చెట్లు, రాళ్ళు ఒక మాదిరిగా ఉండే. కొనేటప్పుడు భయపడ్డాం. కానీ ఇప్పుడు కొండ మంచి పడింది, ఇప్పుడు 2 ప్లాట్లు కొంటే బాగుండు అనే స్థితికి వచ్చేసింది. ఏరియా అంతా డెవలప్మెంట్స్ ఉన్నాయి. చాలా మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి, మంచి కంపెనీస్ ఉన్నాయి. మన పిల్లలకు మాత్రం నెంబర్ 1 గిఫ్ట్ ఫ్రెండ్. మనం డబ్బులు ఎట్లా ఇవ్వలేము, ఇచ్చిన 5 లక్షలు 10 లక్షలు. కానీ ఈ ప్లాట్ ఇస్తే మాత్రం ₹1 కోటి ఫ్రెండ్. ₹1 కోటి మనం చూస్తూ చూడడం. ఈ ప్లాట్ మాత్రం చూపించిపోయాడు.